లక్ష్మి ఏమైపోయిందో ఏంటో ఇంతవరకు తన జాడ తెలియలేదు. చిన్న ఆనవాలు కూడా దొరకలేదు. నా చెల్లి మీద ఎవరు ఏ కుట్ర పండుతండ్రో ఏటో. లక్ష్మికేం కాదు, విహారీ వెళ్ళాడు కదా, ఎలాగైనా విహారీ లక్ష్మిని తీసుకొని వస్తాడు. ఏవండి, నాకు విహారీ మీదే నమ్మకం. ఏం చేసైనా లక్ష్మిని విహారీ వెనక్కి తీసుకొస్తాడు. అదిగో విహారీ వస్తున్నాడు. అమ్మా బాబు వచ్చారు. విహారీ, విహారీ, లక్ష్మి ఎదురా. ఏంటి విహారీ, ఏం మాట్లాడవేంటి? లక్ష్మి కనపడిందా లేదా? వెనకేమైనా వస్తుందా విహారీ? బాబు ఏంటిది బాబు? లక్ష్మి ఎక్కడుంది బాబు? లక్ష్మి ఎక్కడ కనిపించలేదు. విహారీ, లక్ష్మి గురించి ఏమన్నా తెలిసిందా? ఎలారా మరి? ఇప్పటి వరకు లక్ష్మి కనిపించలేదంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చేస్తారు? దానికోసం మీరు ఎక్కడ తిరిగినా అది దొరకదు. ఎందుకంటే అది పారిపోయింది. అవును, అది కనిపించకపోయిన దగ్గర నుంచి లక్ష్మి కనిపించట్లేదు, దానికి ఏమైపోయింది ఏంటి అని ఇదే గోల. రే విహారీ, వదినా, మీరింకా లక్ష్మి గురించి వెతకద్దు. అసలు ఈ ఇంట్లో ఆ లక్ష్మి మాటే వినపడకూడదు. దాని గురించి ఎవ్వరూ తలుచుకోవద్దు. అంబిక, నీకు తను నచ్చకపోతే నచ్చినట్టుండు, అంతేకాని మేం ఏం చేయాలో నువ్వు చెప్పొద్దు. ఇన్నాళ్ళు మనతో ఉండి మనకు సేవలు చేసి మన కోసం కష్టపడింది లక్ష్మి. ఎన్నోసార్లు మనల్ని కాపాడింది. అలాంటి లక్ష్మి గురించి మేము ఆలోచిస్తాము, వెతుకుతాము. తన గురించి నచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, నచ్చని వాళ్ళు కామ్గా ఉండండి. మీరు మాకేం చేయాలో చెప్పొద్దు. వదినా, లక్ష్మికేం కాదు, తను ఖచ్చితంగా ఇంటికొస్తుంది. మీరేం బాధపడకండి. పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. రండి. అందులో ఈ రోజు చాలా మంచిదంట. అందుకే నేను అమ్మ కలిసి ఈ ఏర్పాట్లన్నీ చేసావత్తయ్య. ఇలాంటివి చెయ్యాలనుకుంటే మీరనుకుంటే సరిపోతుందా? అరే, నాకు మాట చెప్పాలి కదా. అవునరా, చెప్పాలి.
మీరందరూ లక్ష్మి కనపడట్లేదన్న హడావుల్లో ఉన్నారు కదా. అత్తయ్య ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారు కదా బావా, ఆ కంగారులో చెప్పడం మర్చిపోయాను. నేను ఏ వ్రతంలో కూర్చోలేను, ఏ పూజ చేయలేను. అదేంట్రా అలా అంటున్నావు? పద్మాక్షి, నువ్వేం మాట్లాడవేంటి? ఆ, విహారీ, మంచి ముహూర్తం అనే కదా వ్రతం పెట్టుకున్నావు. నువ్విప్పుడు ఇలా అంటావేంటి? ఇప్పుడు మనమున్న పరిస్థితిలో ఇవన్నీ పిన్ని, ఆ లక్ష్మి కనబడట్లేదని మన ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేసుకుంటావా ఏంటి? ఎస్ ప్లీజ్, ఈరోజు ఈ వ్రతం వద్దు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఏం పనుందిరా? ఏ ముహూర్తంలో నువ్వు వ్రతం చేస్తే నీకే మంచిదే. పద్మాక్షి, చెప్పవే వాడికి. విహారీ, నీకు ఏ పనులున్నా ఈ వ్రతం తర్వాతే చూసుకో. వదిన, వ్రతం ఎప్పుడు చేసుకున్నా పుణ్యఫలం వస్తుంది కదా. యమునా,